ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి మన కాకినాడ నుంచి ఇటుగా వస్తే చిత్రాడ గ్రామం ఉంటుంది. అంటే పిఠాపురం నియోజకవర్గంలో కాకినాడ నుంచి వస్తే తగిలే గ్రామమే మొదటగా చిత్రాడ గ్రామం. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో పిఠాపురంలో ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారో మనం తెలుసుకునేందుకు కూడా ఆర్టీవీ అయితే ఇప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ అయితే చేసేందుకు ముందుకు వచ్చింది. ప్రస్తుతం చిత్రాడలో ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు, ఓ పక్కన వైసీపీ నుంచి అయితే వంగ గీతా విశ్వనాథ్ ఉన్న అందరూ కూడా తెలిసిందే, మరో పక్కన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏకంగా ఒక పార్టీ అధ్యక్షుడే పోటీ చేయడంతో ఇక్కడంతా ఉత్కంఠ పరిణామాలు అయితే నెలకొన్నాయి. అసలు ఆ పిఠాపురంలో పవన్ గెలుస్తాడా లేదా అనేది కూడా ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేసేందుకు కూడా ఇప్పుడు చిత్రాడ గ్రామం రావడం జరిగింది. చిత్రాడలో ప్రజానికం ఏమన్నారు, పబ్లిక్ టాక్ ఏ విధంగా ఉందో ప్రజల నాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఒక కిరాణా షాప్ దగ్గర ఉన్నాం, చిత్రాడలో ఉన్న కిరాణా షాప్ దగ్గర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. మీరు ఇక్కడ ఏ విధంగా ఉంది, పవన్ కళ్యాణ్ మీరు గెలిపించుకుంటారా? పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ముందుగా మాకు తెలియజేసిందంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తాం ఒక అదృష్టం అండి. ఆయన కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే 2019లోనే ఇక్కడ పోటీ చేయాలి. అప్పుడు చేస్తేనే భారీ మీద ఎట్లా గెలిపించుకుందాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తున్నారంటే ఇప్పుడు క్యాన్వసింగ్ చేయకుండానే 70-80 వేలు మెజార్టీ వస్తుందండి. పవన్ కళ్యాణ్ గెలుపు అన్నది ఇంకా ఎవరు ఆఫ్ చేయలేరండి. ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా, ఎంతమంది మినిస్టర్లు అప్పుడు వాళ్ళ ఇన్ఛార్జీని 6 వేసుకున్నారండి. ఎంత డబ్బు ఖర్చు పెట్టినామండి. ఆ డబ్బు ప్రజలకు అభివృద్ధి మీద ఖర్చు పెడితే సరిపోను. ఆ గంజా అమ్మేసి అది అమ్మేసి జనాలు ఓటు కొనుక్కుంటే మాత్రం ఓట్లు వేసేసి అంత జనస్థితిలో ఎవరికి జనాలు లేరండి. డబ్బు తీసేసుకున్నా సరే పవన్ కళ్యాణ్ గారికి గుర్తేస్తారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి వస్తే వారు వన్ సైడ్ అండి. ఈ క్యాన్సింగ్ వస్తే రాకుండానే 70 వేలు మెజార్టీ అండి. ఇవాళ పవన్ గారికి అలాగ ఉంది. పిఠాపురం నియోజకవర్గం మంచి నియోజకవర్గం ఎంచుకున్నారండి. మా నియోజకవర్గం మాకు అదృష్టం. ఆయన ఇక్కడ రావడం, ఈ దేవాలయాలు ఇక్కడ మామూలుగా రోడ్లు అన్ని అభివృద్ధి చెందితే గతం ఇదివరకు చేసిన ఎమ్మెల్యేలు ఎవరో కూడా ఏదో చేశారు, కానీ చెరువుల మీద తోకుండా పోటీ పడ్డారు, కానీ ఊరు అభివృద్ధికి ఏం పోటీ పడలేదండి. ఇప్పుడు ఇది అభివృద్ధి అన్నది ఎలా ఉంటుందో చేసి పెడతారని పవన్ కళ్యాణ్ అని చెప్పి పిఠాపురం నియోజకవర్గం అంతా జనం అందరూ ఎదురు చూస్తున్నారండి. అంటే మరి వంగ గీత కూడా నేను వర్క్ఫుల్ క్యాండిడేట్, లోకల్ అభ్యర్థిని, నన్నే ఆశీర్వదించండి, ఒక ఇంటి ఆడబడుతుందని చెప్తున్నారు. మరి ఆవిడకి ఎలా ఉంటుంది? ఆవిడ లోకల్ ఎలాగైందండి? ఆవిడ లోకల్ ఏం కాదు కదా, నాన్న లోకలే కదా ఆవిడ. ఆ లోకల్ ఏం కాదు. ఆవిడ గెలిచిందంటే పవన్ కళ్యాణ్ గారు పెట్టింది, మన చిరంజీవి గారు ఫోటో పెట్టి గెలిచిందండి. ఆవిడెవడో ఇక్కడికి వెళ్దాం. ఇలా ఆవిడ వాపు చూసి బోల్పు అనుకున్నట్టు అది ఇదివరకు నేను గెలిచేసాను ఇప్పుడు గెలిచేస్తాను కూడా సమస్య లేదండి. ఆవిడ పోటీయే కాదు. ఆవిడకి ఇప్పుడు మన 2,35,000 ఓటింగ్ ఉందండి. ఇక్కడ 2,35,000 ఓటింగ్లో 1,70,000 పోల్ అవుతుందండి. 1,70,000లోనే ఆవిడకి 20,000 25,000 పడతాయిందండి. 1,00,000 ఓట్లు పైనండి మెజార్టీ. ఇంకా అందులో ఏం తిరగలేదండి. ఇంకా చెప్పండి, మీరు చెప్పండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది అంటారు? పిఠాపురం అధ్యక్ష మెజార్టీలో 1,00,000 ఓట్ల మెజార్టీలో వన్ సైడ్గా ఆయన నామినేషన్ వేసి వెళ్ళిపోగానే ఏ ఊరికి ఆ ఊళ్ళో ప్రతి ఒక్కడు కూడా వర్క్ చేసి ఆయన గెలిపించిన 1,00,000 ఓట్లు గెలిపించినాక. అంటే మరి ఆయన లోకల్ కాదు, ఒక సినిమా యాక్టర్, అతను కలవడానికి ఎవరో కుదరదు, ఆయన్ని ఎలా గెలిపించుకుంటే ఎలాగా మన సమస్యలు తీరవని కొంతమంది అనుకుంటున్నారు. దాన్ని ఎలా చూడాలి? లోకల్ కాదు అంటే లేదండి, ఆయన మామూలుగా పిఠాపురం ఆయన సొంత ఇల్లు రెడీ చేసుకుని కట్టుకుని ఇక్కడికి వచ్చేస్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారు సొంత ఇల్లు కట్టేసుకుని రెడీగా పిఠాపురం ఇల్లు కట్టుకుని రెడీగా ఇక్కడికి వచ్చి ఈ ఎలసిన ఇవి టోపులో ఇల్లు తయారైపోద్దండి. ఆయన కూడా ఇక్కడికి వచ్చేస్తారండి. మరి గతంలో భీమవరంలో పోటీ చేశారు, ఓడిపోయారు. గాజువాకలో పోటీ చేశారు, ఓడిపోయారు. మరి పిఠాపురంలో వైసీపీ కూడా ఓడించి తీరుతామని చెప్పేసి అంటున్నారు. అస్సలు వైసీపీ కంటే ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టినా, ఎన్ని రకాలుగా చేసినా పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారండి. ఇక్కడ వన్ సైడ్ కానీ ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టినా ఏదైనా 1,00,000 ఓట్ల మెజార్టీలో పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు. వైసీపీ నుంచి గీత నేను పవర్ఫుల్ క్యాండిడేట్, ఒక కాపు ఆడబడుచునని చెప్పేసి ప్రజల్లోకి ముందుకు వెళ్తుంది, ఎలా చూడాలి? లేదండి, అప్పుడు పెదారాజ్యం చిరంజీవి గారిని పెట్టి మేము ఓటింగ్ చేసి గెలిపించాం. కానీ ఇప్పుడు ఆ చిరంజీవి గారిని పెట్టి ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారు వన్ సైడ్గా మేము గెలిపించుకుంటాం. 1,00,000 ఓట్ల మెజార్టీలో వస్తుందండి గ్యారంటీగా. అదే చెప్పండి, ఇక్కడ మీరు పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది అంటారు? చెప్పండి. పవన్ కళ్యాణ్ గెలుస్తాడండి ఇక్కడ. ఇక అయితే ఇక్కడికి వస్తుందే అదృష్టం మా అందరికీ. అతనే బెంబాన్ మెజార్టీ వస్తుంది. 1,00,000 ఓట్ల మెజార్టీకి చూపెడుతుంది ఈ నియోజకవర్గం. వంగ గీత గారు, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎవరు ప్రయత్నం చేసినా సరే ఎవడో పోతారు. వాళ్ళందరూ రాలిపోతారు. చింతకాయలు రాలిపోతారు వాళ్ళందరూ కూడా. వంగ గీత మరి లోకల్గా అభ్యర్థిని అని చెప్పి. వంగ గీత ఏముందండి? వంగ గీత మొన్న వచ్చింది. వంగ గీత ఎవరు తెలుసండి? మొన్న చిరంజీవి గారు పెట్టారు ఆ భిక్ష. ఆ తర్వాత మళ్ళీ మొన్న వైఎస్ఆర్ గాలిలో అయింది. వంగ గీతకు ఆ సినిమా లేదు ఇక్కడ. వంగ గీత కానీ ఎవడు వచ్చినా సరే పని అవుతుంది. అసలు ఎంత మెజార్టీ గెలిపిస్తారు? 1,00,000 ఓట్ల మెజార్టీ అవుతుంది.
మరి అందరు కాపులంతా కూడా గీతకే సపోర్ట్ చేస్తామని అన్నారు. ఏమీ లేదు, అన్ని కులాలు కూడా పవన్ కళ్యాణ్కే సపోర్ట్ చేస్తున్నాయి. అన్ని కులాలని, ఆ కులం లేదు ఈ కులం లేదు, మొత్తం కులాలు అన్నీ కూడా అతనికే సపోర్ట్ చేస్తున్నాయి. అతనే గెలుస్తాడు. ఎవరో గెలరు. అక్కడ ఎంత డబ్బు ఖర్చు పెట్టని ఓటుకి ₹1,00,000 చేసారు, వాళ్ళకి గెలరు. ఒక పక్కన ముద్రగడ పద్మనాభం కూడా ఈ పిఠాపురంలో మొత్తం అంతా క్యాంపెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏం చేసినా మొదటి పద్మనాభాన్ని కూడా ఏం పని అవదండి అతను కూడా. చెప్పండి దాది గారు, ఓటు ఎవరికి వేస్తారు, ఏంటి పరిస్థితి? కళ్యాణ్ గారికి వేద్దాం అనుకుంటున్నాండి. చెప్పండి. పవన్ కళ్యాణ్ ఒక సినీ నటుడు అందుబాటులో ఉండరు, మా సమస్యలు ఉండరు అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. మరి మీరే ఎలా అనుకుంటున్నారు? కాపు అని పేరు పెట్టుకున్నారు కదండి. మాకు కనీసం మామూలుగా ఈ టైంలో ఒకసారి గెలిపించి చూడాలి కదా మా పెద్దలను అందరూ కలిపి. పవన్ కళ్యాణ్ అని చేస్తే మామూలుగా పద్మనాభం, వంగ, గీత వీళ్ళందరూ ఎంతమంది రానియండి కళ్యాణ్ గారు కంపల్సరిగా. అంటే ఒక పక్కన వైసీపీ పథకాలు అన్నీ కూడా ఎంతో మేలు చేశామని చెప్పేసి అన్నారు. కళ్యాణ్ గారు గెలుస్తాడండి ఇక్కడ ఈ సీటు కంపల్సరీ. వైసీపీ పథకాలు అన్నీ కూడా పనిచేయండి. పద్మనాభం గారు ఇంకా ఏరియాలో అడిగారు ఏసీ ఓట్లు కూడా వంగ గీతకు రావు అంతే అండి. ఓడించేస్తున్నారు ఏదో విధంగా. ఏదో చెప్పినా వాళ్ళ మాటలు బోళ్ళు అని చెప్తారండి. చెప్పండి, మీరు చెప్పండి. నమస్తే అండి. ఇప్పుడు ఇక్కడ నాలుగు లోకలు పక్కన పెడితే మా పిఠాపురం నియోజకవర్గం లోకల్ నాయకులు ఎవడో లేరండి. అందరూ 4 లోకలు అండి. గీత గారితో శుద్ధ ఏండి. అయితే ఆయన పోల్డ్ ప్రజాసేవ చేశాడు, పదవిలో లేకుండానే ఎంతోమందికి సేవ చేశాడు. అలాంటిది వచ్చి మా పిఠాపురం పోటీ చేస్తున్నానంటే మేము గిఫ్ట్ కింద ఆయన్ని గెలిపించి తీరుతాం 1,00,000 ఓట్లు పైన మెజార్టీతోటి. నెక్స్ట్ వచ్చి మా వర్మ గారు కూడా ఆయన తీసుకున్న భరోసా ఇచ్చారు. ఏమని? మేము భుజమం పెట్టి మోస్తామని. మమ్మల్ని మోసం చేశాడు కాపుల్ని. ఎవరో ముద్రగడ పద్మనాభం గారు ఎన్నోసార్లు ఆయన అవసరం వాడుకున్నాడు. ఈ 5 సంవత్సరాలు లేవాడు. కాపు రిజర్వేషన్ ఏమైంది? పథకాలు పెట్టారు వైఎస్ఆర్సీపీ. దేనికి పనికి వచ్చాయి? ఎవరికి పనికి వచ్చాయి? విద్యా దీవెనలు అన్నారు, వసతి దీవెనలు అన్నారు, ఎంతమందికి వచ్చాయి? బీసీ కార్పొరేషన్లు అన్నారు, ఎంతమందికి వచ్చాయి? ఎవరికి వచ్చాయి? ఆఖరి చేసి మొత్తం పథకాలన్నీ ఆగిపోయాయి. బటన్ నొక్కారు. జూను 2023 జూన్ 26ని పావలోటి బటన్ నొక్కారు, ఇప్పుడు పడలేదు. జనవరిలో బటన్ నొక్కారు మహిళలకు రుణమాఫీ, ఇప్పుడు పడలేదు. ఇలాంటి పథకాలు చాలా పోయి. బట్టలు నొక్కడం వరకు ఆయన పని. ఆయన ఏమంటే దేవుని దయ వల్ల నేను బట్టలు నొక్కుతాను ఏడే, ఆ నొక్కడం వరకే నా పని. ఆయన బట్టలు నొక్కడం వరకు ఆయన పని, అంతమించి ఏం చేయలేడు. మిగతా వాళ్ళు అంటారా, గీత గారు అంటారు మాకు సింపతో ఉంది. ఏంటంటే గీత గారు వచ్చిన తర్వాత కొంత మార్పు తీసుకొచ్చారు. కానీ ఏంటంటే ఇప్పుడు గీత గారు వచ్చినా ఇంకోటి వచ్చినా ఏంటంటే లోకల్ 4 లోకల్ వస్తే ఆయన ప్రజాసేవ చేసే వ్యక్తి అండి పవన్ కళ్యాణ్ గారు. అది వదిలేస్తే మాకు లోకల్ నాయకుడు వరం గారు ఏం చెప్తే మేము అది చేస్తామండి. రెండోది ఏంటంటే ఆయన కూడా ప్రజాసేవకుడు, ఆయనకే మద్దతు ఇస్తామండి. అంటే బటన్ నేను అన్నిసార్లు సంక్షేమ పథకాలు బటన్ నొక్కాను కాబట్టి నాకు ఒకసారి ప్రజలందరూ కూడా 2 సార్లు బటన్ నొక్కుతారని జగన్ అన్నారు. ఎలా బటన్ నొక్కారు? ఎంతమందికి వర్తించిందండి అది? కరెంటు బిల్లు ఎన్నిసార్లు పెరిగింది? ఇంటి పనులు ఎంత పెరిగింది? మామూలుగా శ్రామికులు కూలికులు కూలోళ్ళు ఎంతమంది పోయారండి? ఇసుక వల్ల ఎంతమంది లాస్ అయిపోయారండి? ఇసుక వల్ల 48 రంగాలు పోయాయి. వాళ్ళందరి పరిస్థితి ఏంటండి? రోడ్డు మీద ఓడిపోయారండి శ్రామికులు కూలోళ్ళను. మధ్యతరగతి వాళ్ళు అయితే ఎందుకు కూడా పనికరగని పోయారు. కోటేశ్వర్లు ఇప్పుడు బాగానే ఉన్నారండి. మధ్యతరగతి వాళ్ళు కూలోళ్ళు పొట్టగొట్టారండి. వీళ్ళందరూ కరెంటు బిల్లు ఇవ్వాలంత వస్తుందండి. కరెంటు బిల్లు పేరు చెప్పి పథకాలు కోసేస్తున్నారు ఏండి. ఇంటికి మా వాలంటీర్ ఉన్నారు. వాలంటీర్ దేనికండి? వాలంటీర్ లేకముందు వ్యవస్థ నడలేదా? ఇన్ని సంవత్సరాలు అన్నాను ఏండి. వాళ్ళు ఊరికి సచివాలయం ఉన్నారు, సచివాలయం లేకుండా గ్రామ పంచాయతీ ఉండగా నడలేదా? అది నా అభిప్రాయం. అంటే ప్రజలు ఎవరో కూడా బయటకు వెళ్ళకుండా బయట ప్రాంతాలకు వెళ్ళకుండా దగ్గరికి పథకాలు కావచ్చు అన్నీ కూడా చేరవేస్తున్నాం అని చెప్పేసి వైసీపీ చెప్తుంది. చెప్పారు, బాగానే ఉంది. అది ఎంతవరకు వర్తించింది? అది కొంతవరకు వర్తించింది. ఇప్పుడు రేషన్ అన్నది ఏంటండి, కొంతమంది కూలి పనికి ఊరు వెళ్ళిపోయారండి. రేషన్ ఒకటి, పింఛన్ ఒకటి, ఈ 2 పాయింట్లు నోట్ చేసుకోండి. వాళ్ళు 3 నెలలకు ఒకసారి ఇచ్చి ఏలు ముద్ర వేసినా లేకపోతే రాసుకున్నా సరే వాళ్ళు 3 నెలలు రేషన్ 3 నెలలు పింఛన్ ఇచ్చేవారండి. ఇప్పుడు అలా కాదు. ఏ నెల రేషన్ వేలు ముద్ర అయిపోతే ఆ నెల రేషన్ కట్టం, ఏ నెల వేలు ముద్ర అయిపోతే ఆ నెల పింఛన్ కట్టం. మరి వాళ్ళు ఎక్కడికో కూలి పని పోయే వాళ్ళకి అత్తమాన అందుబాటులో ఎక్కడ ఉంటారండి వృద్ధులు. ఓకే, పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఒక సినీ నటుడు అతను కలవడానికి కుదరదు అని చెప్పేసి అని అంటున్నారు. ఆయనకి మన సమస్యలు వినరు, మరి ఏంటి పరిస్థితి అంటున్నారు. ఏమండి సమస్యలు వినరని చేసి మీరు అంటున్నారో, ప్రజల ఎవరు అంటున్నారో సమస్యలు వినకుండానే వద్దాన సమస్య ఆయన ఎత్తుకున్నాడా? ఎంతమందికి ఇంత సేవ చేసుకుంటూ వచ్చాడు? ఏమీ లేకుండా ఆయన మా సొంత డబ్బులతో బోల్డ్ వర్క్ చేశాడు. ఏడే రైతుల కాళ్ళకి కూడా బోల్డ్ బాల్ చేసి సపోర్ట్ చేశాడు. ఎక్కడన్నా అన్యాయం జరిగితే వెళ్ళి ల్యాండ్ అవన్నీ కూడా సక్రమంగా చేసుకుని వచ్చాడండి ఆయన.
ఎవరు వచ్చారు, ఏ నాయకుడు వచ్చారు చెప్పండి. ఈయన పరదాలు కట్టుకుని తిరగదు తప్పించి ఈయన వాళ్ళు ఉపయోగం ఏంటి చెప్పండి. ఈయన బయటకు వచ్చి ఈయన 5 సంవత్సరాలు బయటకు వచ్చి బహిరంగంగా ఏ మీటింగ్ అని చెప్పాడు, ఎవరికన్నా ఏమన్నా మంచి చెడ్డలు చూశాడా, చక్కపెట్టాడా? చూస్తున్నాం ఇది. అమ్మ చెప్పమ్మా, ఏంటిది ఏం కొన్నారు? ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, మీరు ఎవరికి ఓటేస్తారు? పవన్ కళ్యాణ్కి వేస్తారా, గీతకి వేస్తారా? ఆడకోళ్ళకి వేసేస్తాం బాబు, ఆడకోళ్ళకి వేసేస్తా అండి. మీరు ఆడకేయమంటే ఆడకేసేస్తాం. మేమేం కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలుసా మీకు? పవన్ కళ్యాణ్ తెలుసా, గీత గారు తెలుసా మీకు? మాకండి ఇద్దరు కూడా నాకు తెలదాం. నేను హైదరాబాద్ నుంచి నాకు 4 రోజులు అవుతుంది వచ్చి. పెన్షన్ వస్తుంది బాబు, వస్తుంది. ఒకవేళ లేట్ అయిపోతే కట్ చేసేస్తున్నారు. అక్కడి నుంచి రాపోతేనే బియ్యానికి అందుకోపోతే బియ్యం ఇస్తలేదు. మేము అలాంటి వాళ్ళు ఎలా బతకాలా? ఎలా బతకాలండి? అట్ల మీద ఆధారపడే కదా ఉంటున్నాము. ఎలా బతకాలా? పోనీ పొట్టగడిగా పొరుగురులు పోతున్నాం, వచ్చినాక ఇవ్వాలి కదండి, ఇస్తలేదు. మరి మీ డబ్బులు మీకు ఇవ్వాలి కదా. మరి హైదరాబాద్ నుంచి వచ్చి ఎంత ఖర్చు పెట్టుకుని వస్తున్నారు, మీకు ఎంత వస్తుంది? కట్ చేసేస్తున్నారు. మరి వాలంటీర్లు మరి ఇంటికి తెచ్చిస్తున్నారు కదా. ఇంటికి తెచ్చి ఇచ్చినా మీరు అన్న టయానికి రావట్లేదు, మేమేం చేయము, వెనక పంపించామన్నారు అంటున్నారు. మరి వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి? వాళ్ళు జీతాలకే కదా. గీత గారు ఇప్పుడు గీత గారికి వేస్తే బాగుంటుంది అనుకున్నారా పిఠాపురంలోనే? పవన్ కళ్యాణ్కి వేస్తే మీరు బాగుంటుంది అనుకున్నారా? నాకు ఇద్దరు కూడా తెలియదు బాబు, నేను హైదరాబాద్లో ఉన్నాను. పవన్ కళ్యాణ్ అంటే తెలుసా నీకు? పవన్ కళ్యాణ్ తెలదు బాబు, ఎవడు తెలదో, నాకు తెలదో. ఎవడు ఎమ్మెల్యే ఎవరు మీకు ఇప్పుడు దాకానే? పిఠాపురం ఎమ్మెల్యే ఎవరు? పిఠాపురం ఎమ్మెల్యే అంటున్నారు. నేను ఎక్కడికన్నా వెళ్తాను ఎడు బాబు, నేను ఎక్కడికి వెళ్ళినా నాకేం. ఇప్పుడు దాకా పిఠాపురంలో ఎమ్మెల్యే ఎవరు? గతంలో ఓటు ఎవరికి వేసావు నువ్వు? నేను అప్పుడు ఎడు జగన్ గారికి వేసేసాం. అందరూ ఎలాగంటే అలాగే వచ్చేసాం అంతే. నాకేం నేను చదువుకున్నాను ఏమన్నానా అండి, అంతే. ఇప్పుడు ఎవరికి వేస్తావు? జగన్ గారికి వేస్తావా, పవన్ కళ్యాణ్కి వేస్తావా? మా పేటలో వాళ్ళందరూ ఎవరికైతే ఆడకి వేసేస్తాను. నేను పచ్చాంగ ఒకరికి వేస్తానా? నేను పచ్చాంగ ఒకరికి వేస్తానా అండి, అంతే. చూస్తున్నాం ఇక్కడ అడిగితే సామాన్యులు అయితే ఈ విధమైన వాదన చెప్తున్నారు. చెప్పండి, ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, పక్కన గీత పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరికి మీరు ఓటేస్తారు? పవన్ కళ్యాణ్ కండి. మాకు ఒక పార్టీ రాష్ట్ర నాయకుడిగా వస్తున్నాడు కాబట్టి నేను అన్ని కులాలు కూడా ఆయనకు ఓటేసి 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించడానికి ఈ జగన్ బాబు గారిని మద్యం తాగేసి కాళ్ళు గట్ట సలబడిపోయినండి. మాకు ఈ మందు గట్ట పోతే ఇంతోనే పోటని మేము ఎదురు చూస్తా ఉన్నాం ఇంకా ఒక 60 రోజుల గురించి. మరి మద్యపానం నిషేధం చేస్తున్నారు, మరి అన్నీ కూడా మరి మద్యపాన నిషేధం చేస్తే చాలామంది చచ్చిపోతారండి. అసలు అలా ఏదో వాళ్ళ సొల్లికి చెప్పడం కానండి, అది తాగి బతికి కూడా పొద్దున్న పనిలోకి వెళ్ళి వాళ్ళు ఉన్నారండి. అది కొంత మంది పంపిస్తే సరిపోనండి. ఆ చంద్రబాబు నాయుడు గారు ఉన్న బ్రాండ్లు అన్నీ తీసేసండి, బ్రాండ్లు పెట్టండి, మొత్తం అందరి కాళ్ళు సలబెట్టేయండి జగన్మోహన్ రెడ్డి గారు. నాకు బాధ అయితే మాత్రం ఉన్నట్ల కంటే బాధ మందు మీద బాధ ఎక్కువ ఉందండి. మేము ఆయనకి నేను ఓటేసిన వాడినే 100 మందితో ఓటేయించారు. తెలుగుదేశం వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చుకున్న వాళ్ళు కూడా నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఫ్యాన్ గాలి బలిగేస్తారు మనకి అని ఏం చేయమండి. అది ఎందుకు ఏం చేయమనుకుంటున్నారండి? రాజశేఖర రెడ్డి గారి ఇంప్రెన్స్ మీద ఏం చేయమండి. రాజశేఖర రెడ్డి గారు ఎక్కాక ఒక ఆరోగ్యశ్రీ అని, పీజీ రియంబర్స్మెంట్ అని, మా అగ్రవర్ణాల్లో అందరూ కూడా ఆయన దయవల్ల ఇవాళ మా ఊళ్ళోనే 50-60 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారండి. చిన్న ఫ్యామిలీ వాళ్ళు అండి. అది ఎవరి వల్ల అయ్యారండి? రాజశేఖర రెడ్డి గారి వల్ల. అలాగే ఒక గుండె ఆపరేషన్ చేయించుకోవాలని ఆయన ఉపయోగపడ్డాడు, ఆయనకిలాగే మాకు ఉపయోగపడతాడు అనేది మేము చంద్రబాబునే ఆయన పక్కన పెట్టండి నేను తీసుకొచ్చి నెత్తి పెట్టుకున్నామండి. 5 ఏళ్ళు 58 నెలలు అయిందని ఇంకో 2 నెలల గురించి చూస్తున్నాం. లేదంటే మేము ఆ పక్క తెలంగాణ ఎక్కడికో పోవటమేనండి. పవన్ కళ్యాణ్ ఇక్కడ ఓడించి తీరుతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ మీరు ఏమైనా ఆయన లోకల్ కాదు కదా, మరి మీరు ఎలా గెలిపించుకుంటారు? ఏమంటే మాకు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే గారు లోకల్ అండి, కొవ్వూరు అండి, కాకినాడ దగ్గర. ప్రజారాజ్యం పోటీ చేయిందండి, అప్పుడు లోకల్ అండి ఆవిడ. ఇక్కడ కాపురం ఉందా? ఆవిడ 4 లోకలే కదండి. ఈ మధ్యకాలంలో మాకు చేసిన వాళ్ళందరూ 4 లోకలే అండి. గీత గారు పిఠాపురం టౌన్ అంటే ఎవరు లేరు కానండి, ఈ నియోజకవర్గంలో వాళ్ళు పోటీ చేయరు. గీత 4 లోకలు, దొరబాబు గారు 4 లోకలు. తర్వాత అండి ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఉండరనే ప్రచారం తప్పుడు ప్రచారం అండి. అది ఇప్పుడు పులివెందుల్లో ఒక జగన్ గారు గెలిచారండి, అక్కడ ఆయన తిరుగుతున్నాడండి, ఆయనకు ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు. కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలుతున్నాడండి, అక్కడ ఆయన ఉంటున్నాడండి, అక్కడ ఒక ఇన్ఛార్జ్ ఉంటాడండి. అలాగే ఇంకొక ఇన్ఛార్జ్ ఉంటాడు ఇక్కడ. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఏ విధమైన డెవలప్ చేస్తారని మీరు కోరుకుంటున్నారు? మా నియోజకవర్గం 78 నుంచి చూస్తే అండి కొద్దిపాటిగా మాకు
2014 నుంచి 19 దాకా కొద్దిగా ఎస్విఎస్ఎన్ వర్మ గారు కొద్దిగా చేయగలిగారండి. నాకు 78 నుంచి రాజకీయం తెలుసు. ఆయన తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు కూడా ఒక రోడ్డు కానీ ఏమీ అభివృద్ధి లేదండి. వాటినే నొక్కుతున్నాం అన్నామండి. మా దగ్గర 10 నొక్కడం 100 ఆగేయటం. లోకల్ నాన్ లోకల్ ఏంటంటే అత్యధిక మెజార్టీతో 1,00,000 ఓట్లతో మేము అన్ని కులాలు కూడా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం. చూస్తున్నాం ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో అయితే మనం అడిగాం, వాళ్ళ అభిప్రాయాలు అయితే తెలుసుకున్నాం. మరొక ప్రాంతంలో కూడా ఈ పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఇక్కడ గెలుస్తారా లేదా వంగ గీతా విశ్వనాథ్ని గెలిపిస్తారా అనేది కూడా మరొక ప్రాంతానికి వెళ్దాం. చిత్రాడ ప్రజలకు అయితే మన కాకినాడ మొదటగా వచ్చి పిఠాపురం ఎంటర్ అయ్యే ప్రాంతం చిత్రాడ కాబట్టి చిత్రాడలో ప్రజాభిప్రాయం అయితే తెలుసుకున్నాం. పిఠాపురం సెంటర్లో నడిబడిలో మరిన్ని విషయాలు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, పక్కన వైసీపీ నుంచి గీత పోటీ చేస్తుంది. ఇద్దరిలో ఎవరికి బాగుండే అవకాశం ఉంది? గీత గారికి పెద్ద ఏమి ఉండదండి. ముందుసారి ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత ఎంపీ అయ్యారు. అభివృద్ధి ఆ రోజు వచ్చి కనబడి వెళ్ళిపోతారు తప్ప మళ్ళీ రారండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఒక ఎమ్మెల్యే ఎంపీ సీఎం కార్తికేయ అమ్మ కాబట్టి పోటీ చేస్తే కంపల్సరీ గెలుస్తుంది. అదొకటి ఇక్కడ పవన్ కళ్యాణ్ నెగ్గాలనుకుంటున్నారు అందరూ. ఏంటంటే ఇక్కడ అభివృద్ధి లేదు. మెయిన్ పిఠాపురాణ ఉప్పాడనగా ఇలా పక్క ఇరవా ఇలా అన్ని అభివృద్ధి లేవండి. ఎక్కడ పడితే రోడ్లు పోయినాయి. మెయిన్ కుర్రాళ్ళు జాబుల్లో ఆటో డ్రైవరు ఆటో తోలుకుంటే సరిపోద్దా? 10,000 ఎంత సరిపోద్దా? ఇంట్లో ఉద్యోగులు కుర్రాళ్ళు జాబులు లేకపోతే ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ వచ్చి పోటీ చేస్తే ఇక్కడ లోకల్గా ఉండడు, అందుబాటులో ఉండు, ఒక హీరోని కలవడానికి కూడా కుదరదు అంటున్నారు. మరి ఎలా ఉండి చూడాలి? నేను లోకల్గా ఉంటానేమో ఒక పక్క గీత చెప్తాను. ఏమండి మాకు కుదరక్కర్లేదండి. ఇలా వచ్చి చేస్తున్నారా? ఎవరు చేస్తారా? గీత గారు వచ్చి చేస్తారా? ఎవరు చేయరండి. వీళ్ళు నెగ్గినప్పుడు వెళ్తారు. అది అర్థం మామూలుగా వాళ్ళు పడాలు చేసుకుంటారు తప్ప రోడ్డు సాలకోట రోడ్డు 4 సంవత్సరాలు అయింది పోయి 5 సంవత్సరాలు ఏమైనా వేసారా? ఎమ్మెల్యే లేరు. ఇప్పుడు గీత గారు ఎంపీ చేస్తున్నారా? మరి ఎవరో చేయరండి. ఏంటంటే మా ప్రేమతో వేస్తా ఉంటున్నాం అంతే ఓట్లు. అభివృద్ధి జరుగుతామో ఊహించి వేస్తాం అనుకుంటున్నాం ఓట్లు. అంటే ఇప్పుడు అందరూ కాపులు అందరూ కూడా ఓటేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. కాపులు అన్ని సామాజిక వర్గాలు వేస్తారా? కాపులు ఏంటండి, బీసీలు ఏంటండి, ఎస్సీ అందరూ కూడా వేస్తారండి. పవన్ కళ్యాణ్కి వేస్తారు. ఏంటి అంత సంక్షేట వీరభద్రం చూసాం, బస్కి ఉంగరానికి మనం వరం గారిని చూసాం, ఆ పెద్దరాజ్యం మన గీత గారిని చూసాం, ఇప్పుడు పెన్నెం దొరబాన్ని చూసాం, బీజేపీలో మన పెన్నెం దొరబాన్ని చూసాం. 5 సార్లు 6 సార్లు ఓట్లు వేసాను నేను. ఇంతమంది చూసాం. ఏం చూస్తాం ఇప్పుడు? చూడడం తప్పే ఉంది. ఏదో అభివృద్ధి అవుద్దామో అని, అంతకంటే ఏం కాదు. నేను కూడా పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్. ఏంటంటే పవన్ కళ్యాణ్ అంటే సినిమా అంటే కొంచెం ఈసారి బాగుంటుంది అని చెప్పేసి అని అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ ఏంటంటే బాగుంటుందని అంటే ఏం కాదండి, అందరినీ చూసాం. పవన్ కళ్యాణ్ కూడా వస్తే బాగుంటుందని చెప్పేసి. నాకు అదృష్టం ఏంటంటే నాకు ఓటు వచ్చి 11 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఎవరికి ఓటు నాకు నచ్చిన నాయకుడికి ఈ 2024 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్కి పక్కాగా ఓటేస్తున్నాను. ఆయన విజయం కూడా పక్కాగా ఉంటుంది. 2024 ఎలక్షన్లో పిఠాపురం నుంచి పక్కాగా 1,00,000 మెజార్టీతో జనసేన పవన్ కళ్యాణ్ నేను ఎక్కించుకుంటాను. పవన్ కళ్యాణ్ సామాన్యుడికి ఎవరో దొరకడం, అతను హీరో ఎవరో కలను హీరో అని చెప్పేసి అంటారు. మరి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే మరి ఇబ్బంది పడాలి కదా? అదేమీ లేదండి. పక్కగా ఉదయ శ్రీనివాస్ గారు ఉన్నారు, దాని తర్వాత కలుస్తారండి. పక్క ఇక్కడ మన వర్మ గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళ ద్వారా మన సమస్యలు ఏమన్నా ఉంటే వాళ్ళ ద్వారా కూడా వెళ్ళొచ్చండి. పవన్ కళ్యాణ్ గారికి అక్కడ వాళ్ళు కూడా పరిష్కరిస్తారండి. వాళ్ళు ఏంటంటే కొన్ని అపోహలు పెట్టుకుంటున్నారండి అంతే, అందుకంటే ఏం కాదండి. 110% పక్కాగా గెలుస్తారండి మన పిఠాపురం నియోజకవర్గంలో. ఇప్పుడు విజయం పక్కా జరుగుతుంది. బట్ మెజారిటీ గురించే కొద్దిగా కష్టపడాలండి అంతే, అందుకంటే ఏం కాదు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు, మీరు పక్కన గీత పోటీ చేస్తున్నారు. ఇద్దరులో ఎవరు గెలిచే అవకాశం ఉందండి? పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. ఆయనకే చేస్తారు ఓటు. ఎవరికి వెళ్ళి కుప్పాడు ఏరే అంతా దానికే ఉంది. ఏమో దేవుడి చిత్తం, మనం ఏం చేయలేము. దానికే వేద్దామని అనుకుంటున్నారు. అది ఉప్పాడలో మత్స్యకారులు అందరూ కూడా ఎవరు సపోర్ట్ చేసే అవకాశం ఉంది అంటే పక్కన గీత గతంలో నేను చేశాను కాబట్టి మళ్ళీ నాకే అభివృద్ధి నేనే చేస్తాను కాబట్టి అంటున్నారు. మరి ఉప్పాడలో మత్స్యకారులు అందరూ ఎలా ఉంటారు? మత్స్యకారులు అందరూ అంటే ఇప్పుడు అయితే జగన్ చేసిన పని ఏమీ లేదని ఇప్పుడు ఇదే దీనికే వేద్దామని మాట్లాడుకుంటున్నారు. పెద్దలన్నా చిన్నలన్నా అదే మాట అవకాశంగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. ఉప్పాడకైతే అదే వస్తుంది. మీరు ఉప్పాడైతే దానికే వస్తుందని అనుకుంటున్నారు. మీరు పవన్ కళ్యాణ్ కలవడానికి ఉండదు కదా, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి సమస్య చెప్పుకోవడం మరి ఉండదు కదా, మరి ఇబ్బంది పడతారు కదా? ఏమో తర్వాత మాట మనం ఏం చేయలేం కదా. పేదలు అయితే మరి దీనికే వేద్దామని అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్కే వేద్దామని అనుకుంటున్నారు. గుర్తు గెలాస్ అంటున్నారు కదా, 2 గెలాస్కి దుద్దారని అంటున్నారు కదా, దానికి వస్తుందండి. 2000 అంటే పెందుల దర్భ వచ్చాడు కదా, అతనే
ఇప్పుడు ఎవరు వస్తాయి మరి అదే ఇప్పుడు దీనికి వేస్తున్నారు కదా ఇప్పుడు ఎమ్మెల్యే కింద ఇప్పుడు ఇతనే రావాలి మరి పవన్ కళ్యాణ్ రావాలని అనుకుంటున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, పక్కన గీత పోటీ చేస్తుంది. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? 100కి 1000 రెట్లు కూడా పవన్ కళ్యాణ్ గెలుస్తాడండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గెలిస్తే పిఠాపురం 1000 రెట్లు డెవలప్ అవుతుందని మళ్ళీ ఒక 20 years వరకు చూడక్కర్లేదండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఓడించుకుంటే పిఠాపురం ప్రజలు వాళ్ళ చేతులారా అన్యాయం చేసుకున్న వాళ్ళు అవుతారండి. అదనమాట. లోకల్ అభ్యర్థి వంగ గీత వేస్తున్నారు, ఇక్కడ పనులు చేశాను కాబట్టి గతంలో చేశారన్నారు. వీళ్ళకి వచ్చి 15 years అవుతుందండి. ఏం డెవలప్మెంట్ చేసి చెప్పండి. కనీసం మాది ఈ ఊరు కాదండి, మాది పక్కన సింహాద్రిపురం అండి. ఇక్కడి నుంచి సింహాద్రిపురం వెళ్ళాలనుకుంటే మామూలు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మినిమం ఒక 2 hours పడుతుందండి. ఎందుకంటే ప్రతి గొయ్యలేని రూట్ అంటూ లేదండి. ఇక్కడి నుంచి సామలకోట ఉన్నదండి. సామలకోట ఎమ్మెల్యే వెళ్తలేదండి, ఎంపీ వెళ్తలేదండి. తెలుసు కదండి ఎలా ఉందండి రోడ్డు, మీకు తెలుసు విలేకరుగానే. మరి ఏం డెవలప్ చేశారండి? ఫ్లైఓవర్ గురించి పిఠాపురం ప్రజలు అన్నాళ్ళు బట్టి పోరాడుతున్నారండి. ఏదండి ఫ్లైఓవర్ వంగ గీత తెచ్చాము, ఆల్రెడీ ఇక్కడ బ్రిడ్జిలు అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలు కూడా వేయించామని చెప్పేసి అంటున్నారు. అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఎవరి దాంట్లో అయిందండి? వాళ్ళు ఎమ్మెల్యే కోటలో అయిందండి. ఎంపీ కోటలో అవ్వలేదు కానీ. ఎంపీ కోటలో అవ్వాలని ఈ పాడికి ఎన్నాళ్ళు పెట్టింది. డ్రైవర్స్ కాలనీలో ఉన్నటువంటి జనాలు ఎన్నాళ్ళు బట్టి సఫర్ అవుతున్నారండి. నా మటుకు నాకు డ్రైవర్స్ కాలనీలో సైట్ ఉన్నదండి. ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను, ఫ్లైఓవర్ లేక కట్టుకుంటలేదండి. నేను 30 kilometers జర్నీ చేస్తున్నాను. 30 kilometers 15 సంవత్సరాలు బట్టి జర్నీ చేస్తున్నా. రోడ్లు లేవండి, తిరగడం లేదు. డెవలప్మెంట్ ఏమైందండి? ఏమీ లేదండి, జీరో. గెలుస్తాడే పిఠాపురంలో పక్కగా నేను ఒక 5 లక్షల రూపాయలు నేను బెట్ట కాస్తానండి. ఎవరన్నా వస్తాను ఓపెన్ చేయాలని నేను అంటే మీరు ఇప్పుడు మైక్ పెట్టుకున్నారు కానీ నేను కాస్తాను ఎవడమైనా సరే. మినిమం 50,000 బెంచట్టు వస్తాను. నేను ఓపెన్ చేయాలని చేస్తున్నాను. నేను ఓన్లీ ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్నాను. నేను కోటీశ్వరునిగా లక్షాధికారిని కదండి. మాత్రమే వేస్తారు, లేదంటే అవన్నీ నేను ఫేక్ అండి. ఇప్పుడు జనాలు మంచి కోరేవాడు కాబట్టి పవన్ కళ్యాణ్కి ఓటు వేసుకోవాలండి, నెగ్గించుకోవాలని బాధ్యత పిఠాపురం ప్రజలదండి. అది పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవ్వకపోయినా అతనికి ఏ ఇబ్బంది పోయి నష్టపోయేది ఏం లేదు. ఓన్లీ పిఠాపురం ప్రజలు నష్టపోతారండి. ఇంతకీ 100% కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తారండి పిఠాపురం అయితే. ఆయన రావాలండి. ఆయన వచ్చిన తర్వాత అంటే గీత గారు చేయలేదా, వర్మ గారు చేయలేదంటే ఇద్దరు చేశారండి. చేయలేదని కాదు. ఈయన ఏంటంటే ఈయన 2 దిక్కులు నేను పోటీ చేసి ఆల్రెడీ ఓడిపోయారండి. ఈయన ఓడిపోయిన తర్వాత ఇక్కడ మేము నెగ్గించామంటే ఈయన చేసే అభివృద్ధిని బట్టి వాళ్ళు ఏం కోల్పోయామన్నది వాళ్ళకే తెలుస్తుందండి. ఈయన ఇక్కడ నెగ్గించి మేము ఆ మెజార్టీ అక్కడ చూపించామంటే గాజువాక్ కానీ మన భీమవరం కానీ ఈయన వల్ల ఏం ఓడిపోయామన్నది వాళ్ళు తెలుసుకోవాలని ఈయన మాకు ఆ పనులు చేయాలని మేము అనుకుంటున్నాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, పక్కన గీత పోటీ చేస్తుంది. మీ ఇద్దరు ఎవరికి ఓటు వేస్తామమ్మా? ఇంకా చెప్తానండి. ఎవరు గెలుస్తారంటారు? పవన్ కళ్యాణ్ గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గెలుస్తారా? అంటే ఓడించేస్తారు, వైసీపీ వాళ్ళు ఓడించేస్తారు, గీత గెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు వస్తారు. పవన్ కళ్యాణ్ గారు వస్తారా? పవన్ కళ్యాణ్ గారు గ్యారెంటీ వచ్చేస్తారండి. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, అలాగే పక్కన వంగ గీత పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారు అనుకున్నారు? పవన్ కళ్యాణ్ గారు చూద్దాం, అతను చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు మా అదే మా తెలుగుదేశమే. తెలుగుదేశం నుంచి వర్మ గారు లేరు, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారు. ఇద్దరు పవన్ కళ్యాణ్ గెలుస్తారంటారా? గెలుతారు. దేవుడు సాక్ష్యంగా గెలుతుంది, అమ్మ సాక్ష్యంగా. ఎందుకంటే మరి అందరికి మంచి చెడ్డ చూస్తాడని. మరి ఈ పాలి అతను చూద్దాం అన్నాలు బట్టి కాటుమాకు కూడా చూసే వేయాలని వేయమన్నాం. వేయమంటే వేస్తే మనేమో మంచి చేయలేదు. ఈ పాలి చూస్తాం. మరి మనం ఏమండి రావద్దు, పెద్దలు ఓటేయాలి కదా. మీరు ఓకే చేస్తారా? పెద్దలందరూ ఓటేస్తే పవన్ కళ్యాణ్ వస్తాడు. మీరు ఓటేరా? పవన్ కళ్యాణ్ వస్తే ఏమైనా జరుగుతుందంటే బాగుపడుతుందంట. బాగుపడుతుందంటే అప్పుడు చూడాలి తప్ప ఇప్పుడు ముందేం చెప్పగలదండి. దాన్ని జ్యోతి తీసుకున్నట్టు ముందు చెప్పనకి అయితే స్థానికులే బెటర్ అంటావు. ముందు చెప్పినా ఎవరు వస్తే బాగుంటుంది అన్నది, ఒకరు వస్తే బాగుంటుందని చేసుకుంటాం. కానీ వచ్చాక చెయ్యాలా, చేస్తే ఆ వ్యక్తి నిలబడతాడు, చేయకపోతే ఎలా నిలబడతాడు? చేస్తానని చెప్తున్నాడు కదా ఎవరండి? పవన్ కళ్యాణ్ మన హామీలు ఇస్తున్నాడు పిఠాపురం. హామీలు అన్నీ జరగాలండి. అప్పుడు దాకా ఎందుకు మీరు ఎవరు వచ్చినా అన్నది ఏం చెప్పలేదు. గీత గారు మునుపు 2-3 సార్లు చేశారు కదండి. ఆవిడ చేశారు, చూసాం. చేసిందండి, ఆవిడ చేసిన కాడికి ఆవిడ చేసింది. అయితే ఎవరు రావాలంటావు? మీ ఎమ్మెల్యే ఎవరు కావాలంటావు? ఇప్పుడు ఇంకా మనం ఏం చెప్పలేమండి. పవన్ కళ్యాణ్ మరి ఎలా పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, ఎక్కడి నుంచి మన పిఠాపురం నమ్ముకుని వస్తున్నాడు. పిఠాపురం రోజులు అందరూ కూడా ఆశీర్వదిస్తారండి. ఉన్నారని చాలా మంది ఉన్నారు, చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందని. పెద్దలు ఇంకా మారాలని ఇంకా టైం ఉంది కదా. అందరూ ఓ పక్క ఉంటారు కదండి.
కొంతమంది ఓ పక్క ఉంటారు, కొంతమంది ఓ పక్క ఉంటారు. అంటే గతంలో 2 సార్లు పొడి చేసి ఓడిపోయాడు. పిఠాపురం నాకు బాగుంటుందని చెప్పేసి వస్తున్నాడు. ఎవరు పవన్ కళ్యాణ్ ఇక్కడ చేయలేదండి, ఇక్కడ కదా గతంలో 2 సార్లు అక్కడ పోటీ చేసి ఓడిపోయాడు. అక్కడక్కడ ఇక్కడ చేయలేదండి. ఇక్కడ గెలిస్తారు, ఇప్పుడు ఒక చోట పోటీ చేస్తున్నాడు. 2 చోట్ల చేయాలి కదండి ఆయన ఒక చోట చేయకూడదు. అంటే ఇక్కడ చేస్తున్నారు పిఠాపురం అందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారు, అందరూ కూడా ఉన్నారని చెప్పేసారు. వాళ్ళు పార్టీలు కలిసారు కదండి, పార్టీలు అన్నీ వాళ్ళకి ఐకమత్యంగా పనిచేస్తే అవ్వచ్చండి. అవుతుందంటారా? ఉన్న పార్టీలు ఉన్నాయి కదండి మరి అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాం, మేమే మళ్ళీ వస్తామని చెప్పేసి అంటున్నారు. అది చెప్పలేమండి. సంక్షేమ పథకాలు అంటే అతని కాడ మరి కొన్ని ఇంటికి ఇస్తున్నాడు, పెన్షన్లు అని అవన్నీ ఉన్నాయి. అతను చేసాడు కాబట్టి చేసింది ఆయన చెప్తున్నాడు, చేస్తామని వీళ్ళు చెప్తున్నారు. అది ఏది బాగుంటుంది అంటారు? ఏది బాగుంటుందని ఇప్పుడు మనం ఏం చెప్పలేమండి. చేసిన తర్వాత ఏంటి, ఇప్పుడు ఆయన చేసాడు కాబట్టి చేశాను అంటున్నాడు. వీళ్ళు అవిన తర్వాత చేశారనుకోండి కొంతకాలం పడి ఉంటారు. ఏ ప్రభుత్వం బాగా చేస్తుంది అనుకుంటున్నారు మీరు? రైతులకి ఏ ప్రభుత్వం వచ్చినా ఏమీ లేదండి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు ఏ రైతులకి ఏం చేయలేదండి. రైతుకి ఏ ప్రభుత్వం చేసిందండి? మేము దానికి వస్తాం, ఈ 10 రోజులు తక్కువ కొంటారు, మిల్లులు కొనుక్కుంటారు. ఆ తర్వాత బియ్యం ఏ రేటుకి అమ్ముతున్నారు? బియ్యం కొని రేటు దాని అమ్మే రేటు ఒకటి ఉందండి. దాన్ని అడిగి కూడా ఉన్నారండి. ఇప్పుడు అన్ని రైతులకు కావచ్చు అందరూ కూడా నేను చేస్తానని పవన్ కళ్యాణ్ ముందుకు వస్తున్నారు. చేయమండి, చేసే చూడాలండి. ఇప్పుడు మనం ఏం చెప్పలేం. సొంత డబ్బుల నుంచి ఏదన్నా డబ్బులు కూడా రైతులకి చెక్కులు కూడా ఇన్ని కూడా చేస్తున్నారు. మళ్ళీ అందరూ కూడా నేను వస్తే అధికారంలో వస్తే అన్ని విధాలు చేస్తాను. సొంత డబ్బులు పేదలకి ఎక్కడ పెట్టగలరండి? వచ్చిన ఆదాయం పెట్టగలరు, కానీ ఏదన్నా ఓ పక్కన చూస్తుంటారో పక్కన పెడుతుంటారు. వాళ్ళు పార్టీ కాన కావాలితే ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళు పదవులు ఖర్చు పెట్టుకుంటారు. పిఠాపురం నియోజకవర్గం అనేది ఎంత రైతాంగం అంతా కూడా మొత్తం వ్యవసాయం మీద ఆధారపడతారు. ఈ ప్రజానికం ఎక్కువగా రైతులు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ ఎక్కువ మంది రైతులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, పక్కన గీత పోటీ చేస్తున్నారు. ఎవరికి బాగుంటుంది అంటారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండి. 100 ఓట్లు మేయాటి అండి. 100 ఓట్లు లేదు, 1,00,000 ఓట్లు. 1,00,000 ఓట్లు అండి. 1,00,000 ఓట్లు మేయాటి. మరి ఏమైనా చేస్తారంటే మరి పక్కన గీత కూడా నేను లోకల్ అని చెప్పేసి గీత గారికి ఇప్పుడు ఏమైతే మొత్తం పని అవుతుంది. గీత గారికి ఏం పని అవుతుంది. ఈ చుట్టూ అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మరి ఆయన ఎమ్మెల్యే ఎక్కడ ఉంటాడో మీకు కళ్ళం కదని చెప్పేసి అని అంటున్నారు. లోపల వరం గారు ఉన్నారు కదండి, వరం గారు చూసుకుంటారు. ఏమో చెప్పలేమండి. ఎక్కడ ఉంటాడు? హైదరాబాద్లో ఉంటాడండి. హైదరాబాద్లో ఉంటే ఇక్కడ ఏం చేస్తాడండి? ఎవడ పురాకులు ఆడు తప్పదండి. ఎవరికి ఆడిగే పనిలోకి వెళ్ళకపోతే గడదండి. ఎవరి ఆడదో చూసుకోవాలండి, అంతేనండి. గీత గారికి బెస్టా పవన్ కళ్యాణ్ బెస్టా అనుకుంటున్నా? గీత బెస్ట్ అనుకున్నానండి. మరి పక్కన పడుతోటి పవన్ కళ్యాణ్ పెట్టిన ఎవరంటే పెట్టుకుని మాకు సంబంధం లేదండి. వరం గారిని పెట్టి ఓటేస్తాం ఇక్కడ. పవన్ కళ్యాణ్ వెళ్ళండి ఇప్పుడు గెలుస్తాడు. ఎంతో కొంత మెజార్టీలో గెలుస్తాడు ఇక్కడ పిఠాపురం. గీత అంటే మాకు గీత పెద్ద టచ్ లేదండి ఇప్పుడు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, మరో పక్కన గీత కూడా బరిలో ఉన్నారు. ఇద్దరికి ఎవరికి బాగుంటుంది అంటారు? ఈయనకే బాగుంటుందండి. ఈయనకే బాగుంటుంది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కన్నా అంటే పవన్ కళ్యాణ్ వస్తే ఏం చేస్తారని ఆశిస్తున్నారు? ఏదో అనుకుంటారు అంతే, పెద్దలు అనుకోరు. గీత అయితే మంచి పని చేసింది. గీతను అనకూడదు. గీత అయితే పని చేసింది, ప్రతి ఓడికి అప్పమని ఉంటుంది. ఈయన కూడా చూద్దామని అంతేగాని గీత అయితే మంచి పని చేసింది. ఏదైనా చేస్తారంటారా పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో? ఏమైనా అభివృద్ధి డెవలపింగ్ ఏమో ఏం చేస్తారంటే ఆయన ఇష్టం అండి అంతే. మేము వరంగారు పార్టీ అండి. అయ్యో మా ఇంటికాడ కట్టట్లు ఉంటాయి. వరంగారు ఏ దారి పోతే ఆ దారికే పోతాను మేము. వరంగారు చెప్తారు కదండి, ఎలా పోతే అలా పోతాను. చెప్పారండి తిరిగి కదా పవన్ కళ్యాణ్ అంటున్నారు వరంగారు. ఏమన్నా మరి అది చెయ్యాలి. మరి మాకు చెప్పు తాగునీరు కావాలి, రైతులకు నీరే కావాలండి. మాకు ముందు పంటలు నీరు సరిగా అందలేదండి, కొన్ని ఎండిపోయాయి. మాకు నీరే కావాలండి. పవన్ కళ్యాణ్ వస్తే అన్ని కూడా న్యాయం జరుగుతుంది. ఏమో మరి ఒకళ్ళు అలా ఎలా అన్నారు, ఎక్కడ ఉండి పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు అంటున్నారు. అదండి అలా అంటున్నారు. మా వరంగారు అంటే మా వరంగారు అయితే ఇంకా 1 సంవత్సరం వచ్చేసారండి. ముచ్చి పని చేసినట్టు ఎవడో కన్నమే మట్టి లేదండి. 5 సంవత్సరాలు కూడా ఎవడో కన్నమే మట్టి అలా పారుతాననే కన్నాలు. ఏ రైతు కూడా చేలికి వెళ్ళి నీరు కట్టలేదు. అది పిఠాపురంలో పక్కన పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు, పక్కన గీత పోటీ చేస్తారు. ఎవరికి వేస్తారు? వంకాయ గీతకి వేస్తాను. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి ఏమండి మా పార్టీ అదండి. మా పార్టీ అదండి. మీ పార్టీ వైసీపీ పార్టీ. అంటే పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, నియోజకవర్గం అభివృద్ధి చేస్తానంటున్నారు. అభివృద్ధి ఎక్కడ చేస్తాడండి? వరం గారు రోడ్లు వేసి సగం సగం రైతులకి తినేసాడండి. ఒకటి 10 సెంట్లు రోడ్లు వేసి మళ్ళీ ఊరు మయంగా పోయలేదండి. వాళ్ళు కూడా ఎత్తారండి. చీలమే మాత్రం పొలవమని పోసేసి 10 సెంట్లు 20 సెంట్లు తినేసాడండి.
పవన్ కళ్యాణ్ బెస్ట్ బెస్ట్ అనుకుంటున్నారు? మేము వంగగీత బెస్ట్. ఓవరాల్గా పిఠాపురం నియోజకవర్గంలో ప్రజల నాడి ఏ విధంగా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేసింది ఆర్టీవీ. అలాగే పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి మొగ్గు చూపుతారా, అలాగే వంగా గీతా విశ్వనాథ్కి అయితే మొగ్గు చూపిస్తారా అని మొత్తం ఓవరాల్గా సామాన్యుల నుంచి అది సామాన్యుల వరకు, అలాగే స్టూడెంట్స్ నుంచి, అలాగే యువత మొత్తం అందరం కూడా అడిగిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో అందరూ కూడా విభిన్న అభిప్రాయాలు అయితే వచ్చాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే కొంతమంది యువత, యువకులు, అలాగే అందరూ మొత్తం ప్రధానంగా వీళ్ళంతా కూడా జనసేన అధినేతకి పవన్ కళ్యాణ్కి పట్టం కడతాము, పిఠాపురంలో మార్పు రావాలని ఒక పక్క వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి. పక్కన ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిపిస్తామని, అలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావచ్చు, అలాగే యువత కావచ్చు ఒక పక్కన ఆ విధంగా చెప్తుంటే, వ్యాపారస్తులు, అలాగే కొంతమంది మహిళలు, అలాగే కొంతమంది అందరూ కూడా వైసీపీ వైపే వంగ గీత వైపే మొగ్గు చూపిస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క కనబడుతుంది. ఈ ఇరువురు మధ్య కూడా పోటీ అయితే వారావారీగా ఉండే పరిస్థితి అయితే కనబడుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ వస్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందా లేదా అని చెప్పేసి ఓ పక్కన అందరూ కూడా డౌట్గా చెప్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ అయితేనే మనకు బాగుంటుంది, నియోజకవర్గం పిఠాపురం ఎక్కడికో మొత్తం అన్ని కూడా పేరు ఎక్కువగా వినిపిస్తుంది, పిఠాపురం అంటేనే అభివృద్ధి చెందుతుందని మరో పక్కన అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది, పథకాలు ఉన్నాయి కాబట్టి ఆ పథకాలే మాకు కొంతమంది సహాయం చేస్తుందని మరో పక్కన చెప్తున్నారు. కొంతమంది అయితే దీని మీద ఎవరు వచ్చినా పర్వాలేదు, ఎవరు కూడా ఎటువంటి చేసేది లేదు, రైతులకు ఉన్నటువంటి సమస్యలు రైతులుగా ఉన్నాయని కొంతమంది తన అభిప్రాయాలు అయితే వాళ్ళకి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా 2024 ఎన్నికల్లో పిఠాపురం ఒక హాట్ సీట్గా మారింది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ వంగా గీతా విశ్వనాథ్ అయితే బరిలో దింపిన వైసీపీకి అయితే పవన్ కళ్యాణ్ గీటైన సమాధానం ఇస్తారా? ఆయన అయితే ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించారు. పిఠాపురంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే వంగా గీత ఇప్పటికే ప్రచారం చేస్తుంది. పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో వారా అయిపోయి ఇక్కడ పిఠాపురం నుంచే ఎన్నికల విజయశంకరం అయితే మోగించేది ఇక్కడి నుంచే వస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క కనబడుతుంది. మొత్తం వారాలుగా పిఠాపురం నియోజకవర్గంలో యువత అందరూ కూడా పవన్ కళ్యాణ్కే మొగ్గు చూపినప్పటికీ కొంతమంది మొత్తం సామాన్యుల నుంచి, అలాగే మహిళలు, కొంతమంది వృద్ధులు కూడా వంగా గీతా విశ్వనాథ్కి కొంతమంది ఎక్కువ మొగ్గు చూపుతున్న పరిస్థితి వారాలుగా ఉందని చెప్పాలి. మొత్తం మీద పిఠాపురం నియోజకవర్గాలు అయితే హాట్ సీట్లో రాజకీయాలు మరింత ఆసక్తిగా మారాయి. ఎవరు గెలుస్తారో వేచి చూడాలంటే ఎన్నికల అవే వరకు కూడా అందరూ వేచి చేయవలసిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. రాముతో ప్రకాశ్, ఆర్టీవీ, పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.